పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెడకు వివాదం చుట్టుకుంది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనకు వచ్చారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి వెళ్లలేదు. అంతేకాదు ముఖ్యమంత్రి తరపున కనీసం ఒక మంత్రి కూడా వెళ్లలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ను మమతా బెనర్జీ సర్కార్ ఇవ్వలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమెకు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయడంలో పశ్చిమ బెంగాల్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు తాజాగా తెరమీదకొచ్చాయి. దీంతో సదరు ఆరోపణలకు సమాధానం చెప్పలేని స్థితిలో మమతా బెనర్జీ చిక్కుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో తాజాగా 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సు జరిగింది. సంతాల్ అంటే ఆదివాసీల్లో ఒక తెగ. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ సంతాల్ను చెబుతూ ఉంటారు. కాగా సంతాల్ సదస్సుకు హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ వచ్చారు. సహజంగా రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే ఒకసారి ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉంటే చీఫ్ మినిస్టర్ తరపున ఎవరైనా మంత్రి స్వాగతం పలుకుతారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అటు ముఖ్యమంత్రి ఇటు ఆమె తరపున ఎవరైనా మంత్రి కానీ స్వాగతం పలకలేదు. మొత్తం మీద బెంగాల్లో అడుగుపెట్టిన రాష్ట్రపతి ముర్ముకు ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన వారే లేకుండా పోయారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా బిధాన్ నగర్లో 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బిధాన్ నగర్లో అనుమతి నిరాకరించారు. దీంతో సదస్సు ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్వాహకులు మల్లగుల్లాలు పట్టారు. ఒక దశలో అసలు సంతాల్ అంతర్జాతీయ సదస్సు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే చివరి క్షణంలో సదస్సును వేరే చోటుకు మార్చారు. అంతిమంగా బాగ్ డోగ్రే విమానాశ్రయం సమీపాన గల ప్రదేశంలో సంతాల్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాట్లాడుతూ తన విషయంలో పశ్చిమ బెంగాల్ సర్కారు వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ఆవేదన చెందారు. తనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి లేదా ఆమె తరపున ఎవరైనా మంత్రి రాకపోవడం తనను కలిచివేసిందన్నారు. అయినప్పటికీ సదస్సుకు మీరు వచ్చినందుకు ఆనందంగా ఉందని ప్రతినిధులను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యానించారు. అంతేకాదు సదస్సును ముందుగా అనుకున్న ప్రకారం బిధాన్ నగర్లో జరపకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు బిధాన్ నగర్లో నిర్వహించకపోవడం తనను ఎంతగానో అసంతృప్తికి గురిచేసిందన్నారు. పరోక్షంగా బిధాన్ నగర్లో సంతాల్ తెగ సదస్సు నిర్వహణకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మమతను ఉద్దేశించి ఆమె పల్లెత్తు మాట అనకపోవడం విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సోదరి సమానరాలని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. తనకు స్వాగతం పలికేందుకు మమత ఎందుకు రాలేదో అర్థం కావటం లేదని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్లో ఎదురైన చేదు అనుభవంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అన్ని హద్దులు దాటిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ముర్ముకు ఎదురైన చేదు అనుభవానికి మమతా సర్కార్ నాయకత్వం వహించాలన్నారు. రాజకీయాలు వేరు, రాష్ట్రపతి పదవి వేరు అని తెలిపారు. అంతేకాదు రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పదవిని అందరూ గౌరవించి తీరాల్సిందే అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము అంటే తమకెంతో గౌరవం అన్నారు. ద్రౌపది ముర్మును అగౌరవపరచాలి అనే ఆలోచన తమకు ఏనాడు రాలేదన్నారు. అయితే టీఎంసీ ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకే రాష్ట్రపతి ముర్ము పర్యటన ఒక ఆయుధంగా భారతీయ జనతా పార్టీ వాడుకుంటోందని మండిపడ్డారు. అంతేకాదు ఏడాదికొకసారి వస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పకుండా ఘనస్వాగతం పలుకుతామని మమత తెలిపారు. అంతే తప్ప ఎన్నికల సమయంలో పదే పదే బెంగాల్ పర్యటనకొస్తే విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడం తనకు సాధ్యం కాదని మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు.
ఏది ఏమైనా సర్ ప్రక్రియపై ధర్నా చేస్తున్న మమతా బెనర్జీ మెడకు మరో వివాదం చుట్టుకుంది.